ఈరోజు మనం రావులాపురం విలేజ్ పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఉన్నాము. రైతు మీ పేరు ఏందండి? వెంగళరావు గారి పొలంలో ఉన్నామండి. ఇది మన ఠాగూర్ వెరైటీ, రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఠాగూర్ వెరైటీ అండి. ఒక్కసారి మీరు చూడండి, చెట్టు కాపు ఎలా ఉందో చూడండి, ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. కాపు చిక్కన, గనుపు కూడా, గనుపు చాలా దగ్గరగా గనుపులు, చాలా అద్భుతమైన కాపు అండి. చూడండి చెట్టు కూడా ఎలా ఉందో చూడండి, ఎంత 4 అడుగులు ఎత్తు వరకు వచ్చిన చెట్టు. ఇప్పుడు ఒక 30 క్వింటాలు కాపు ఉందండి. ఇదంతా మేము చెప్పింది కాకుండా రైతుల మాటల్లో కూడా మీరు వినండి. రైతు నెంబర్ కూడా మీకు డిస్ప్లే స్క్రీన్ మీద మీకు చూపెడతాను. సార్, ఈ వెరైటీ మీకు ఎలా అనిపించింది? వెరైటీ సూపర్గా ఉందండి. ఇందులో ఏది బాగున్నది, బాగోలేనిది మీరు రైతులకు చెప్తే వాళ్ళు మీ సలహా సూచనలు చూసుకుంటారు. చెప్పండి. వెరైటీ ఏముంది? నల్లి లేదు, బొబ్బర్ లేదు, వ్యవసాయం కూడా తక్కువే, కాపు బాగా కాసింది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు ఉంటుందండి ఇది? 30 క్వింటాలు కాపు ఉంది. మీరు ఎప్పుడు వేసారండి ఇది? ఇది 8వ నెల. 8వ నెలలో వేసారు. ఎనిమిదో నెల లాస్ట్. ఇప్పుడు మీరు ఈ రకం గురించి, ఈ వెరైటీ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి? ఏం చెప్పేది, 10 ఒక్కలు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఠాగూరు వేసుకోవచ్చు. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఠాగూరు. ఒక్కసారి పొలం అంతా చూపించండి. చూడండి, కాపు కూడా, గనుపులు కూడా చూపి అబ్బా, దగ్గర గనుపు. ఇంకోటి అన్న ఒకసారి కొండ. ఈ రైతు ఒక చిన్న మిస్టేక్ ఒకటి ఉందండి ఈ పొలంలో. ఈయన అచ్చు 29 అంగుళాలు అచ్చు పెట్టాడు. దీనికి మినిమంగా 34, 36 అన్న ఉండాలి. ఎందుకంటే చెట్టు మరీ దగ్గర అయిపోయి కింద కాయలకు గాలి ఆడదు. దీనిలో ఉన్న మిస్టేక్ అదొకటి. ఇదిగో చూడండి, కింద కాపు ఇది బాగా 29 అచ్చే పెట్టాడండి ఈయన. ఏమంటే మీకు వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్పలేదా? వాళ్ళకు తెలియదు పాపం, కొత్తగా మన మీకు వాళ్ళు చెప్పలే? మీకు ఏది విత్తనాలు కొట్టబ్బాయి మీకు చెప్పలేదు? తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు వాస్తవంగా. మనం ఏ ఇంత వచ్చని మనకు తెలియదు కదా. ఎందుకంటే కంపల్సరీ ఇది 34 అన్న పెట్టుకోవాలి, కనీసం 34, 32 అన్న అచ్చు పెట్టుకుంటే చెట్టు గాలి ఆడి మీ కాయ అంతా ఒక్కటి కూడా తాలుగాయ రాకుండా ఉంటుంది మీకు. అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.